నీవు నన్ను గణపరిస్తే నేను నిన్ను హెచ్చిస్తా, గణపరుస్తా. నీవు నన్ను తృణీకరిస్తే నేను ఏం చేస్తా? తృణీకరించేస్తా. ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను. నువ్వు ఇట్లున్నావు అనుకో, నేను ఇట్లా ఉంటా. నువ్వు అట్లా లేవనుకో, నేను ఇట్లాగా ఉంటా. ఈజీగా చెప్పేశాడు అనమాట దేవుడు. కానీ మన జీవితాలు చాలా గొప్ప భారమైన విషయాలు ఇవే. మన జీవితాల్లో ఏ విషయం జరిగినా, ఏ సంఘటన జరిగినా ఫస్ట్ దేవుని మాత్రం గణపరచవంతే. ఏదైనా శుభకార్యం జరిగింది ఇంట్లో, దేవుడు గణపరచం. ఏదో మన అదృష్టం, మనం చేసుకున్న పుణ్యం అంటారే కానీ దేవుడు ఎందుకు గుర్తురాడు మనుషులకి? ఒక సంవత్సరం బ్రతికేసాం, గణపరచం దేవుణ్ణి. తృణిప్రాయంలో యాక్సిడెంట్ తప్పింది, ప్రాణాపాయం తప్పింది, దేవుడు గణపరచం. ఈ విషయాలు వేటిల్లోనూ దేవుడిని మనం గణపరచినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు గణపరచాలి? ఆలోచించాలి.